25 days కష్టం గైస్, లిటరల్గా ఫుడ్ తినక ఎన్ని కష్టాలు పడ్డాం గైస్. ఫైనల్గా అయితే ఇండియాకి ఎంటర్ అయిపోయాం. నాకైతే మొబైల్ సిగ్నల్స్ కూడా వచ్చేసాయి సార్. ముస్తాంగ్ పోక్రా अच्छा सर. और 2 दिन है सर, बंसर भी 2 दिन है. అయితే ఇప్పుడు ఇలా వెళ్ళి అలా తిరిగి అక్కడ చిన్నగా చీమల్లా కనిపిస్తున్నాయి కదా, సో అలా వెళ్తూ అయితే బీహార్ వెళ్ళాలన్నమాట. ఇది ఓపెన్ చేయాలి, సీల్ ఇది. మళ్ళీ ఇది ఓపెన్ చేసిన తర్వాత తీసుకోరు, అందుకని తీసుకున్నావా? అదే చెప్తున్నా ఇప్పుడే వీడియోలో. మనోడు R1 ఫెయిల్ చేశాడంటే ఎవరం అని చెప్పా. ఎవరమే బీహార్ సైడ్ వెళ్ళినా ఇదే గోల, సోనోలి సైడ్ వెళ్ళినా ఇదే గోల, అక్కడ సిలిగురి సైడ్ వెళ్ళినా ఇదే గోల. బాయ్ 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 బాయ్. వ్యూ అయితే ఎలా ఉంది, ఎక్సలెంట్గా. ఇంతకంటే ప్రశాంతమైన లైఫ్ ఇంకోటి ఎక్కడైనా ఉంటుందా? చుట్టూ పచ్చటి పొలాల మధ్యలో ఇల్లు. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను గైస్, మీరు నా ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసుకోండి. ఇలా ప్రశాంతమైన లైఫ్ లీడ్ చేయాలంటే చాలా అంటే చాలా కష్టం. గుడ్ మార్నింగ్ అందరికి, మన టీటీఎస్ ఫ్యామ్ కి, నేపాల్ లో ఉన్న అందరికి, అందరు సల్మాన్ బ్రో ఫ్యాన్స్ కి, సల్మాన్ బ్రో కి గుడ్ మార్నింగ్ బ్రో. అది ఉండాలంటే ఎంతగా ఉందంటారా లేదంటారా? గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. సో ఇక లేట్ లేకుండా మరి చేద్దామా? ఏం చేద్దాం? ఈ ఊళ్ళో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చాం బ్రో, ఇంటికి వెళ్ళిపోదాం. 20 days అయింది భయ్యా ఇంటికి వెళ్ళి. నాకు నెల్లూరు గుర్తు వస్తుంది, నాకైతే ఇంట్లో ఫుడ్ గుర్తు వస్తుంది. మన ఆంధ్ర ఫుడ్ దొరకట్లేదు. ఎవరి పండుగ ఎవడెవడు తింటాడు? అరే ఊకోరా, ఏంద్రా మెల్లగా. చికెన్ తింటే స్వీట్ గా ఉంది, ఏం తిన్నా సరే స్వీట్ గా అయితే ఉంది, ఏం తినలేం. సో మేము చేసిన తప్పు ఏంటంటే, మేము విజయవాడలో పికిల్ అయితే తీసుకుందాం అనుకున్నాం. సో ఆ పికిల్ తీసుకురాకుండా మర్చిపోయి వచ్చేసాం. సో దాని తర్వాత ఇంకా ఒరిస్సాలో ఫుడ్ తిన్నాము, ఇంకా అది ఇంకా చెప్పలేదులే. సో ఇంకా అందుకని చెప్పేసి వదిలేసాను అనమాట పికిల్ గురించి. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఫుడ్ గురించి చాలా ఇబ్బందులు పడ్డాం కదా, సీరియస్లీ. లిటరల్ గా రైడ్ లో ఒక్క రోజులో ఒక్కసారి తింటమే మాకు చాలా పెద్ద విషయం అయిపోయింది. సో చాలా అయితే కష్టపడ్డాం. సో మొత్తానికి నేపాల్ అయితే ఈ రోజు బోర్డర్ అయితే క్రాస్ అయిపోయి ఇండియాకి అయితే ఎంటర్ అవుతున్నాం. సో మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ నుంచి మీకు ఒక చిన్న అప్డేట్ అయితే ఉన్నదన్నమాట. ఇక్కడ నుంచి మనం నెల్లూరు వెళ్ళే వరకు సో వీడియోస్ అయితే మన ఛానల్ అయితే వస్తాయి. సల్మాన్ బ్రోని కనుక మిస్ అయ్యారు అనుకుంటే తన ఛానల్లో, మన ఛానల్ అయితే అప్డేట్స్ అయితే చూసుకోవచ్చు. వీడియోస్ అయితే ఎవ్రీడే వస్తూనే ఉంటాయి, డే బై డే. సో తప్పకుండా అయితే చెక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్. మనమైతే లేట్ లేకుండా వెళ్ళిపోదాం. మరి ఇంకా వచ్చేసి గాయస్, నా ఛానల్ లో వచ్చేసి వీడియో అయితే షూట్ అయితే చేయట్లేదు. సో శివ బ్రో ఛానల్ అయితే షూట్ అయితే చేస్తున్నాను. తప్పకుండా టీటీఎస్ శివ ఛానల్ అయితే వచ్చేసి వీడియోస్ అన్ని చూసి విజిట్ చేసి, సో అలాగే ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. మీ సపోర్ట్ అనేది వెళ్ళిపోదాం గైస్, ఫుల్ జోష్ లో వెళ్ళిపోదాం. మీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మా ఇద్దరికి. సో లేట్ లేకుండా గోప్రో వీక్ అయితే వెళ్ళిపోదాం. సో రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది గైస్. థ్యాంక్ యూ కాఠ్మండు అండ్ థ్యాంక్ యూ గాజు సూట్ హోటల్. సో ఇక్కడ నుండి ఇంకా మనం డైరెక్ట్గా అయితే ఈరోజు పాట్నా లేకపోతే రాంచీ వెళ్దాం. యాక్చువల్గా ప్లాన్ వచ్చేసి ఈరోజు రాంచీ ఉండింది. సో ఇన్ కేస్ ఆఫ్ కుదరకపోతే మాత్రం పాట్నా వెళ్ళిపోవడమే. సో చూడాలి, ఎందుకంటే పాట్నానే 10 hours చూపిస్తుంది. రోడ్స్ అసలు బాగోవు బీహార్లో. I am going right, sir. I am going left side to the road, not right side to the road. సో గాయస్, మొత్తానికి నా బైక్ అయితే పార్కింగ్లో కింద పడిపోయింది గాయస్. నేను చూసుకోలేదు, చూసారు కదా మిర్రర్ ఎలా ఊగుతుందో. సో ముందు ఎక్కడైనా మెకానిక్ షాప్ దగ్గర ఆపేసి ఫస్ట్ ఒక లూప్ తీసుకొని నా బైక్ అయితే లూప్ చేసి, సో దాని తర్వాత వచ్చేసి ఇంకా మనమైతే డైరెక్ట్గా చేసేయడమే, లేట్ ఏం లేదనమాట. మెకానిక్ షాప్ గాయస్, మిర్రర్ చాలా లూజ్గా ఉంది. మెకానిక్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళాలి అర్జెంటుగా. సో మిర్రర్ అయితే బాగా లూజ్ అయింది గాయస్. నేను సల్మాన్ బ్రోని మిర్రర్లో చూడలేకపోతున్నా. సో ఇగ్నిషన్ కూడా అయితే ఆన్ అయిపోయింది బండి కింద పడేసరికి. సో తెలిసిందేగా మీ అందరికీ, బండి కింద పడితే ఇది ఎస్డి అయినా ఏ బైక్ అయినా సరే ఎలా పడిందో కూడా తెలియలేదు గాయస్ లిటరల్గా. ఇంకా ఏం కాలేదు, పెయింట్ ఏమన్నా పోతే మనసు పగిలిపోయేది నాకు ఈరోజు.
ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ అయితే చాలా బాగున్నాయి గైస్. ఎలా అంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి కంప్లీట్గా వదిలేస్తున్నారు. సో రైట్ సైడ్ మాత్రమే హోల్డ్ చేస్తున్నారు అనమాట. లెఫ్ట్ సైడ్ అయితే కంప్లీట్గా వదిలేస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ మెయింటైన్ చేస్తారు, సిగ్నల్ మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది నేపాల్ కాఠ్మాండూలో. ఇంక రిమైనింగ్ ఏరియాస్ అంతా ఇంకా అది చెప్పినా కూడా చెప్పండి, అదంతా డెవలప్డ్ కాదు. నేపాల్ అంటే ఓన్లీ కాఠ్మాండూ మాత్రమే, కాఠ్మాండూ అండ్ పోఖ్రా మాత్రమే. గాయస్ పోలీసులు అయితే ఉన్నారు ఇక్కడ, ఆపుతున్నారు అన్నమాట. 2 వీలర్స్ అన్ని చెక్ చేస్తున్నారు. నేపాల్ ఎందుకు అందరు విజిట్ అవుతారంటే ఇది ఫ్రీడమ్ కంట్రీ గాయస్. ఫ్రీడమ్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ. నువ్వు రోడ్డు మీద తాగు, తందనాలాడు, ఏమైనా చేయి. నేను ఇది యూత్కి మిస్గైడెన్స్ చేయడానికి అయితే చెప్పట్లేదు, బట్ చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే తెలుసుకోవాలి కదా వాట్ హ్యాపెన్ ఇన్ ఇన్సైడ్ ద నేపాల్ అని చెప్పేసి. సో ఒక చిన్న పిల్లలు అని లేదు, ఒక ఏజ్ అని లేదు. మన ఇండియాలో చూసుకుంటే ఒక 18 ఇయర్స్ క్రాస్ అయ్యి లేదా 20 ఇయర్స్ క్రాస్ అయితే కానీ మనకి ఫ్రీడమ్ అనేది అయితే ఉండదు. లేదు కంప్లీట్ ఫ్రీడమ్ కావాలంటే మ్యారేజ్ అవ్వాలి. సో ఇక్కడ అలా కాదనమాట. సో వన్స్ యూ ఆర్ 15 or 16 ఇయర్స్ యూ కెన్ గెట్ ఫ్రీడమ్. సో అదొకటి బాగా ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ చాలా ఎక్కువ. సో ఇది ఆర్మీ గ్రౌండ్ అనుకుంటా, పెరేడ్ గ్రౌండ్. ఇది ఒకటి 14 తిరుగుతూ నా దగ్గరికి వస్తుంది. రోడ్డు కనిపించట్లా, ఆగవే నువ్వు అలా. అది మళ్ళీ వస్తుంది చూడండి. ఏంటి భయ్యా ఇలా ఉంటే కష్టం భయ్యా. గాయస్ ఇన్సైడ్ ద సిటీ వచ్చేసి 4 లైన్ అయితే ఉందన్నమాట. చాలా అంటే ఇది సింగిల్ రోడ్డు అంటే వన్ వే. ఇది వన్ వేలోనే 4 లైన్ ఉంది. సో ఓన్లీ వెళ్ళడానికి మాత్రమే, రావడానికి అయితే లేదు. రావడానికి ఒక రైట్ హ్యాండ్ సైడ్ లాస్ట్ లైన్ అయితే ఇచ్చాడు. 3 లైన్ వచ్చేసి ఓన్లీ వెళ్ళడానికి మాత్రమే యూజ్ చేసుకోవడానికి. మేము నేపాల్ ఫ్లాగ్ ఒకటి తీసుకుందాం అనుకున్నాం, బట్ కుదరలేదు గైస్. లిటరల్గా కుదరలేదు నేపాల్ ఫ్లాగ్ అనేది. సో డెఫినెట్గా అయితే ట్రై చేస్తాం. ఆంధ్రప్రదేశ్ ఎస్డి అడ్వెంచర్ 6 लाख चाइना नहीं है, इंडिया जा रहा है आज। हाँ 7 दिन हो जाएगा। भैया थोड़ा मिरर टाइट कर रहा हूँ। సో గైస్ మిర్రర్ అయితే టైట్ చేయించడానికి కేఆర్ఎస్ భవన్ అనే ఒక మెకానిక్ షాప్ దగ్గరికి అయితే వచ్చాను. సో ఇప్పుడు ఆయన అయితే టైట్ చేస్తా అని చెప్పాడు. ఏం నాకేం అర్థం కాలేదు. इधर ही है। अंदर बिना नहीं किया है। इधर हो गया इतना बची गई। 1 मिनट। हाँ ठीक है। टाइट कर दे। ये साइड पे थोड़ा टाइट कर दो ना, ये लूज है। जस्ट बोल्ट टाइट कर बस। चेंज है। सलमान ये 20 ఉందా? సో మొత్తానికి అయితే మిర్రర్ అయితే ఫిక్స్ అయిపోయింది అనమాట. చాలాసేపటి నుంచి ఇలా వస్తుంది, అలా వెళ్తుంది, అలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది. దాని ఇష్టం వచ్చినట్టు రంగులు తిరుగుతుంది. రౌండ్ అంతా రంగులు రావడం తిరిగినట్టు, జైంట్ వీల్ తిరిగినట్టు తిరుగుతుంది. దాని ఇష్టం వచ్చి అందుకే టైట్ చేయించు. ఇప్పుడైతే టైట్గా ఉండింది. సో మనకి ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది అయితే లేదనమాట. లూప్ అయితే అడిగాను, ఒకేసారి లూప్ చేద్దామని చెప్పేసి. ఎంత అవుతుందో చూద్దాం. తీసుకొస్తున్నాడు భయ్య. అచ్చవాళ్ళేనా? ఇది ఓపెన్ చేయాలి, సీల్ ఇది. మళ్ళీ ఇది ఓపెన్ చేసిన తర్వాత తీసుకోరు, అందుకని. తీసుకున్నావా? సో గైస్ ఈ లూప్ అయితే తీసుకున్నాం. 350 రూపాయలు అంట. లూప్ అయితే చేసేస్తున్నా. మన బండికి ఎక్కువ లూప్ అయితే కొట్టాలి గాయస్. ఎందుకంటే బండిలో చైన్ అసలు ఫుల్గా డ్రై అయిపోయింది గాయస్. దీని వ్యూ చూడండి గాయస్ ఎలా ఉండిందో. ఇది బ్లాక్ కలర్లో ఉండే ఫోర్క్ వైట్ కలర్ అయిపోయింది. బండి మొత్తం వైట్. నెల్లూరు దాకా ఈ మట్టి తీసుకెళ్ళాలి, హల్చల్ చేయాలి నెల్లూరులో మీటప్లో.
వ్యూ అయితే ఎలా ఉంది, ఎక్సలెంట్గా. ఇంతకంటే ప్రశాంతమైన లైఫ్ ఇంకోటి ఎక్కడైనా ఉంటుందా? చుట్టూ పచ్చటి పొలాల మధ్యలో ఇల్లు. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను గైస్, మీరు నా ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసుకోండి. ఇలా ప్రశాంతమైన లైఫ్ లీడ్ చేయాలంటే చాలా అంటే చాలా కష్టం. అలాంటికి రాసి పెట్టి ఉండాలి. సో చూడండి గైస్, ఎంత బాగుంది లిటరల్గా. మేము ఈ వ్యూ తీసుకోవడానికి ఆగాం పర్టికులర్గా. గైస్ చూడండి, మన బీహార్ వచ్చే రోడ్ అనమాట. నేపాల్ నుండి బీహార్ వచ్చే రోడ్లో మొత్తం ఘాట్ రోడే గైస్. లిటరల్గా ఎలా ఉందంటే పాము తిరిగినట్టు తిప్పుతున్నాయి, ఇలా బెండ్ అవుతూ ఆ బస్ చూడండి ఎంత బెండ్ అయిందో. సో ఇదన్నమాట విషయం ఇక్కడ. సో మొత్తం హిల్స్ ఏరియాలో అసలు నేపాల్ ఉంది హిమాలయస్ మీద, అది వేరే విషయం. బట్ ఏంటంటే చల్లగా ఉంది వెదర్ అయితే. ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది గైస్. కూల్ వెదర్ అసలు. ఇంత ఎండ ఉంది, ఎండలో చలేస్తుంది నాకైతే. సో చూడండి గాయస్, వ్యూ చూడండి, ఎక్సలెంట్గా అయితే ఉంది కదా, మామూలుగా అయితే లేదు, ఎక్సలెంట్ వ్యూ ఇది. అయితే ఇప్పుడు ఇలా వెళ్ళి అలా తిరిగి అక్కడ చిన్నగా చీమల్లా కనిపిస్తున్నాయి కదా, సో అలా వెళ్తూ అయితే బీహార్ వెళ్ళాలన్నమాట. చూడండి గాయస్, కొండల మీద ఎంత దారుణంగా ఉందో రోడ్ అయితే. తినడానికి ప్లేస్ లేదు. మనోడికి నేను అప్పుడే చెప్పా తినడానికి ఆపుదామని చెప్తే మనోడు వినలేదు. ఆకలేస్తుంది నాకేమో. బాబు ఆకలేస్తుంది బాబు, టైం 3 అవుతుంది. సరే ఇప్పుడు ఆపుతావా? సో గాయస్ చూడండి, మొత్తం రాళ్ళ ఏరియా. దీనిలోనే ఎన్ని కర్వ్స్ ఉన్నాయి. ఇప్పటికి ఎన్ని కిలోమీటర్, ఒక 40-50 కిలోమీటర్స్ ఇలా ఎక్కుతూ ఉన్నాం, దిగుతూ ఉన్నాం. ఇవి ఇంకా కర్వ్స్ వస్తూనే ఉన్నాయి, మళ్ళీ ఎక్కుతున్నాం, మళ్ళీ దిగుతున్నాం. ఇది మధ్యలో ఇలాంటి ఆఫ్ రోడ్ ఒకటి. ఇంకేం చేయలేం గైస్, దీనిలో వెళ్ళాల్సిందే. ఇంత బాగుంది నేచర్ అసలు. ఇందాకైతే మేము టాప్లో ఉన్నాం, అక్కడ చలేసింది బాగా. ఇప్పుడు ఇక్కడ కొంచెం వేడిగా ఉందిలే. అక్కడ టాప్లో అయితే చలి బాగుంది. ఇంకా 6-7 అయ్యే కొద్ది ఇంకా చలి ఎక్కువ అవుతుందేమో. మన బీహార్కి ఎంటర్ అయ్యేసరికి కరెక్ట్గా 6 అవుతుంది. బిల్జంగ్ ఏదో ఊరు, సంథింగ్ బిల్జంగ్ అనుకుంటా. సో ఆ బిల్జంగ్ ఊర్లో మనం ఈరోజు నేపాల్ బోర్డర్ అయితే క్రాస్ అవుతాం. సో దాని తర్వాత టాటా బై బై, వెల్కమ్ టు ఇండియా. బాబాయ్ వీడు ఎంత స్టైల్గా సిగరెట్ తాగుతూ సింగిల్ హ్యాండ్తో ఇలాంటి ఘాట్ రోడ్లో డ్రైవింగ్ అయితే చేస్తున్నాడు. కర్వ్స్ మరీ డెడ్గా ఉన్నాయి, లైక్ స్పీడ్ పికప్ అయ్యేలోపే మళ్ళీ కర్వ్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. బీహార్ సైడ్ వెళ్ళినా ఇదే గోల, సోనోలి సైడ్ వెళ్ళినా ఇదే గోల, అక్కడ సిలిగురి సైడ్ వెళ్ళినా ఇదే గోల. బాయ్ 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 బాయ్. సిలిగురి సైడ్ వెళ్ళినా ఇదే గోల, ఎక్కడికి వెళ్ళినా ఇదే గోల. రోడ్డే బాగోట్లా. పాపం కార్ ఏదో పంచర్ అయినట్టుంది, లేదా 1 వేనా. పాపం కార్ పంచర్ అయింది. స్కోడా కాదు, ఇది ప్రోటాన్ అంటే. ఇది ఎలారా బతుకుతున్నారు ఇక్కడ అసలు జనం? నాకు అసలు నిజంగా చూస్తున్నా, నేపాల్ వాళ్ళని చూస్తుంటే ఎలా బ్రతుకుతున్నారా అనే ఒక డౌట్ కూడా ఉండింది నాకు. ఇలా ఉంటే రోడ్లు 150 కిలోమీటర్స్ 5 hours చూపించింది. తప్పే ఉంది, 5 hours చూపించడం తప్పే లేదు. మేము బయలుదేరడమే లేట్గా బయలుదేరాం, సరిపోయింది టైం కరెక్ట్గా. బోర్డర్ రీచ్ అయ్యేసరికి టైం సరిపోయింది. ఎలా అయినా సరే ఈరోజు బోర్డర్ క్రాస్ అయ్యి పాట్నాకి వెళ్ళిపోవాలి. అసలు యాక్చువల్గా మేము ఎర్లీ మార్నింగ్ 5:30కి స్టార్ట్ అవ్వదాం అనుకున్నాం, కానీ నైట్ మేము ఎడిటింగ్ చేసి పడుకునేసరికి 4 అనుకుంటా, 3:30-4 అయింది. సరే లేద్దామని చెప్పేసి ఇద్దరు ఫోన్లో అలారం పెట్టారు. 2 ఫోన్స్లో అలారం పెట్టినా కానీ అలారం సౌండ్కి మేము నిద్ర లేవలేదు. ఇంకా అర్థం చేసుకోండి మేము ఎంత టైడ్ ఏమో. తారు ఏమన్నా పోతుందా, ఎక్సలెంట్గా పోతుంది తారు. స్కూటీ వెళ్ళిపోతుంది అబ్బా, యమహా ఫ్యాషన్. చూసిన ఆఫ్ రోడ్డు నేపాల్ మొత్తం ఆఫ్ రోడ్. ఎవరికైనా ఆఫ్ రోడ్డు మీద పిచ్చుండి కళ్ళు కనిపించట్లా, దుమ్ము వెనక మన సల్మాన్ భాయ్ పరిస్థితి కూడా అదేలే. నా బైక్ వెనక వస్తున్నాడు. ఆఫ్ రోడ్ చేయాలని ఆశ ఎవరికైనా ఉంటే, సో యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు నేపాల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మీకు మంచి ఆఫ్ రోడింగ్ సెషన్ దొరుకుతుంది. అది ఇంటర్నేషనల్ చేయాలంటే మీకు ఇంకా నేపాల్ అంటే ఈజీ బడ్జెట్లో అయిపోద్ది. కాబట్టి సో తప్పకుండా అయితే నేపాల్ అయితే రండి. చాలా ఈజీగా అయిపోద్ది. ఆఫ్ రోడ్ ఉన్న ఆశ కూడా పోతుంది, తీరిపోతుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ కారు, మనమేమో సౌత్లో ఉన్నాం, వీళ్ళేమో నార్త్లో ఉన్నారు. 2 బళ్ళు ఒకదానికి ఒకటి నార్త్ ఒకటి సౌత్. అది బాటం ఇది బాటం. నో భయ్యా అలాంటి కటింగ్లు వద్దు మన దగ్గర. వావ్ సో బ్యూటిఫుల్.
So elegant, just looking like a wow. Just looking like a wow. क्या भैया ऐसा देख रहा है क्या? आदमी लोग को नहीं देखा क्या? అసలు ఏమో కానీ హిందీ మాత్రం పిచ్చి పిచ్చిగా వస్తుంది. అదర్ కంట్రీస్ వస్తేనే హిందీ వస్తుంది నాకు, అదర్ స్టేట్స్కి వస్తే హిందీ వస్తుంది. మన ఆంధ్రాలో ఉన్నప్పుడు హిందీ మాట్లాడుకుంటే రాదు, ఏంటో మరి అలా. గైస్ బండిలో పెట్రోల్ అయితే డ్రై అయిపోయింది. సో అర్జెంటుగా పెట్రోల్ అయితే ట్యాంక్ ఫిల్ చేయించాలి గైస్. ఎక్కడైనా నేను కూడా వెతుకుతున్నా. సో గాయస్ పెట్రోల్ లేకుండా అయితే ఆల్మోస్ట్ ఒక 150 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం గైస్. ఐ మీన్ రిజర్వ్లో పడినప్పటి నుండి. సో ఇప్పుడు వెళ్ళేసి పెట్రోల్ కొట్టించుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక 500 వేపి, నీకు ఒక 300 వేపి, బోర్డర్కి వెళ్ళిపోతాం. అప్పుడు ఇండియా పెట్రోల్ కొట్టించుకుందాం. బా 170 ఉందా ఏడా? పోక్రా కంటే కూడా 3 రూపాయలు ఎక్కువ ఉంది. సో మనకైతే ఒక 500కి అయితే కొట్టేద్దాం, ఎందుకంటే ఇక్కడ పెట్రోల్ రేట్ ఎక్కువ ఉంది. ఎంత ఉందంటే దగ్గర దగ్గర 4 రూపీస్ ఎక్కువ ఉంది మన స్టేట్ కంటే కూడా, మన ఇండియా కంటే కూడా. సో అందుకని చెప్పేసి 500 రూపీస్ పెట్రోల్ అయితే ఇక్కడ ఫుల్ చేస్తాం. తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు వన్స్ బీహార్కి ఎంటర్ అయ్యాక తగ్గ బ్యాలెన్స్ అయితే కొట్టించేద్దాం. ఇంకా 60 కిలోమీటర్స్ ఉంది కదా. సో గాయస్ నిజం చెప్పాలంటే లిటరల్గా నేపాల్లో రోడ్లు లోపలేమో ఘోరంగా ఉన్నాయి. ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్లో, ఎంట్రన్స్ ఒక 25 కిలోమీటర్స్, ఎగ్జిట్ ఒక 25 కిలోమీటర్స్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది రోడ్డు. సో ఇంకా దాని గురించి పేరు పెట్టాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే టూరిస్టులని అట్రాక్ట్ చేయడానికి. ఓకే రోడ్ చాలా బాగుంది అని చెప్పేసి, తర్వాత కానీ తెలియదు గాయస్. ఇప్పుడు మనమైతే ఎగ్జిట్ అవ్వడానికి అయితే వచ్చేసాం. నేపాల్ నుండి ఎగ్జిట్ అవ్వడానికి గాయస్ 25 days గాయస్. ఎన్ని కష్టాలు పడ్డాం, ఇన్నిసార్లు కింద పడ్డాం గాయస్. నిజంగా చెప్తున్నా టీటీఎస్ ఫ్యామ్, సల్మాన్ కింద పడ్డాడు. నేను నా బైక్ ఒక ప్లేస్లో నేను సల్మాన్ కోసం వెయిట్ చేస్తూ, అక్కడ రోడ్ అనేది అన్ఈవెన్గా ఉండడం వల్ల లెగ్స్ అనేది కిందగా టచ్ అవ్వకుండా గ్రౌండ్కి టచ్ అవ్వకపోవడం వల్ల నేను పడ్డాను. అంటే బండి స్లోగానే డౌన్ చేశా. పడడం అంటే మీరు కంప్లీట్గా రన్నింగ్లో పడ్డారనుకుంటారేమో, అంటే డమ్మైల్లో పడ్డారనుకుంటారేమో, అలా కాదు. జస్ట్ బై నా చేతులతోనే నేను అలా బెండ్ అయిపోయింది కంప్లీట్గా బైక్. ఇంకా నా వల్ల లిఫ్ట్ చేయడం వల్ల కాలేదు, ఎందుకంటే ఫుల్లీ లోడెడ్ బైక్ ఇది. సల్మాన్ బైక్ ఎంటీ బైక్, ముస్తాంగ్ ఇదంతా తిరిగినప్పుడు. నాది మాత్రం ఫుల్లీ లోడెడ్ బైక్ వల్ల నేనేం చేశానంటే ఇంకా తెలిసిందేగా, ఇంక వదిలేసా. దాని తర్వాత ఇంకా ఎన్ని కష్టాలు, ఫుడ్ లేదు, గడ్డి తిన్నాం. నిజంగా చెప్పాలంటే ఏదో పచ్చి గడ్డిలా ఉంది అదంతా నేపాల్ ఫుడ్. లాస్ట్ టైం అయితే మా మమ్మీ మ్యాంగో పీకిల్ ఇచ్చింది, మామిడికాయ పచ్చడి అయితే ఇచ్చింది. సో ఎక్కడికి వెళ్ళినా సరే పప్పు ఆర్డర్ పెట్టుకునేది, పెరుగు ప్యాడ్ తెచ్చుకునేది, తినేది. ఇప్పుడు ఈ రైడ్లో చాలా కష్టం, అన్ఎక్స్పెక్టెడ్గా మేము ఇది ప్లాన్ అయితే చేసాం. సో దానివల్ల ఏమైందంటే మాకు ఇదైతే లేకుండా పోయింది గాయస్. లిటరల్లీ ఎక్సలెంట్గా అయితే ఉంది గాయస్ ఎగ్జిట్. నిజంగా చెప్తున్నా ఎగ్జిట్ అయితే నెక్స్ట్ లెవెల్, సీరియస్లీ నెక్స్ట్ లెవెల్కి ఉంది. ఇండియా ఇండియా జిగ్ 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 జిగ్, వచ్చేసాం ఇండియాకి, వచ్చేసాం ఇండియాకి వచ్చేసాం. వావ్ 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 వావ్, చూసారా గాయస్ అసలు ఎంత ఎక్సలెంట్గా ఉందో ఎగ్జిట్. ఎంట్రన్స్ కూడా ఇంత గ్రాండ్గా లేదు కదరా. అంటే మళ్ళీ విజిట్, ఇదంతా ఏంటంటే టూరిజం టెక్నిక్స్ అనమాట. మనం ఎటు ఇదవ్వదు. ఒక మంచి స్నాప్ అయితే తీసుకుందాం గైస్, నుంచోబెట్టు ఎగ్జిట్ అంతేగా, అడిదారికి వెళ్ళి తీసుకుందామా. సో గైస్ చూడండి, బంగారు పోతు అయితే ఇక్కడ ఇదంతా అయితే రెడీ చేశారు గైస్ ఎగ్జిట్లో. థ్యాంక్ యూ, ఐ లవ్ బిర్గంజ్. सर कहाँ से आ रहे हैं सर? सर मुस्तांग पोखरा। ठीक है जाइए, ठीक है होगा। हाँ अच्छा सर, ठीक है ना? हाँ और 2 दिन है सर, बंसर भी 2 दिन है. जाइए जाइए। థ్యాంక్ యూ సార్. వద్దన్నాడు వెళ్ళమన్నాడు. థ్యాంక్ యూ సార్. వి ఎంజాయ్డ్ ఎ లాట్ సార్. ఫస్ట్ టైం వి కేమ్ టు నేపాల్ ఫ్రమ్ సౌత్ ఇండియా ఆన్ బైక్. ఫోటో తీసుకోవా? ఏంది మరి మనల్ని చూసి అంత రెస్పెక్ట్ ఇచ్చాడు సార్ అంటాం మేము. వెళ్ళండి సార్ అన్నాడా? వెళ్ళండి సార్. గాయస్ 25 days కష్టం గాయస్, లిటరల్ గా ఫుడ్ తినక ఎన్ని కష్టాలు పడ్డాం గాయస్. ఫైనల్ గా అయితే ఇండియాకి ఎంటర్ అయిపోయాం. నాకైతే మొబైల్ సిగ్నల్స్ కూడా వచ్చేసాయి అక్కడే వచ్చేసింది. 2 kilometers ముందే నాకు సిగ్నల్ వచ్చేసింది. సో సూపర్ అండ్ ఎక్సైటెడ్. సో ఫైనల్ గా అయితే మా అడ్వెంచర్ ఒక ఎండింగ్ వచ్చేసింది ఈరోజుతో. సో ఇక్కడ నుండి ఇంకా ఇంటికి వెళ్ళేది అయితే చూసుకోవాలి.
సో ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాం. ఈ సిరీస్ మొత్తం బాగా ఎంటర్టైన్మెంట్ చేసాం. సో ఇలాంటి రైడ్స్ ఇంకా మంచిగా అయితే వస్తాయి. సో ఇప్పుడైతే ఫస్ట్ మనం లోపలికి అయితే వెళ్ళి నీ సిమ్ కార్డ్ చేంజ్ చేసుకుందాం, ఒక కాఫీ తాగుదాం ఫస్ట్ ఆఫ్ ఆల్. గాయస్ 22 రోజులు గాయస్ లిటరల్గా ఫుడ్ తినక ఎన్ని కష్టాలు పడ్డామంటే అన్ని కష్టాలు పడ్డాం గాయస్. ఫైనల్గా అయితే మన రైడ్ అయితే ఒక ఎండింగ్ పాయింట్కి అయితే వచ్చింది. ఎండింగ్ పాయింట్ అంటే కాదు, నేపాల్ నుంచి బయటకు అయితే వచ్చాం బిర్గంజ్ నుండి. సో ఇక్కడ విషయం ఏంటంటే ఎంట్రన్స్ ఒక 25 కిలోమీటర్స్, ఎగ్జిట్ ఒక 25 కిలోమీటర్స్ మాత్రం. రోడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో ఇదే గాయస్ చెప్పాలనుకుంది. సో మనమైతే వ్లాగ్ కంటిన్యూ అయితే మాట్లాడుకుందాం. అండ్ మీరు కనుక ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చి సో ఫస్ట్ టైం వీడియోస్ చూస్తే కనుక వీడియోస్ లిస్ట్ అయితే మన నేపాల్ సిరీస్ 2 సార్లు వెళ్ళిన నేపాల్ సిరీస్ మొత్తం ఉంటుంది. ఒకసారి అయితే వెళ్ళి చెక్అవుట్ చేయండి గాయస్. ఇండియన్ కస్టమ్స్ ల్యాండ్. సో గాయస్ బీహార్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. చల్లగా ఫలుదా తిందాం గాయస్. నాకు అనిపిస్తుంది చల్లగా ఫలుదా తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఏమంటారు భయ్యా? బాదాం మిల్క్ है? ठीक है 1 मिनट उधर गाड़ी पार करके. హెవీ వెయిట్ పీచే నై జాయేగా. మనకు బండి ఎంత లోడ్ ఎక్కువైందంటే వెనక్కి కూడా వెళ్ళట్లేదు. ఇంకా నేను చాలా అంటే చాలా కష్టపడి తిప్పుతున్నా. కొంచెం హెల్ప్ చేస్తానన్నాడు రామయ్య. ఠీకే ఠీకే ఠీకే. సో మొత్తానికైతే బీహార్లో బాదం పాలు. వాట్ ఏ కొటేషన్. మనకి మాటలు ఎక్కువైపోయినాయి ఈ రైడ్లో. సో బీహార్లో బాదం పాలు అయితే తాగేద్దామా మరి లేట్ లేకుండా. సో గాయ్స్ ఫైనల్గా అయితే మన ఇండియాకి అయితే ఎంటర్ అయిపోయి సో ఫస్ట్ పెట్రోల్ అయితే ఫిల్ చేయడానికి పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చాం. సో ఇక్కడ పెట్రోల్ రేట్ ఎంత ఉందో తెలియదు బీహార్లో అయితే. మన ఆంధ్రప్రదేశ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ తమ్ముళ్ళ ఉంది ఇది. 110 ఇంత రేటా? నేను ఆంధ్రాలో 110 అనుకున్నా. డీజిల్ భయ్యా, మన బళ్ళకి డీజిల్ కొడితే బాగుగా. ఏం ట్యాంక్ ఫుల్ చేపిద్దామా? చేతలు వేసుకుని కొడుతున్నాడు ఏంటిదో ఇది. తప్ప సౌండ్ అవుతుంది. అలాంటి ఏమైనా వీళ్ళకి అసాధ్యం సుసాధ్యం. ఏమంటావు? నాన్ స్టాప్ కొట్టినా కొట్టకపోయినా 4.5 గంట. రోడ్డు బాగుంది. మధ్యలో ఒక రోడ్ ఫేస్ చేసాం కదా, మొత్తం కన్స్ట్రక్షన్లో పోతా ఉంది. బండిలో అయితేనేమో మొత్తానికి 16 లీటర్లు పట్టింది. మేమైతే పాట్నాకి వెళ్ళడానికి ఆ బోర్డర్ ఉంది కదా బిర్గంజ్. సో బిర్గంజ్ నుంచి నాన్ స్టాప్గా అయితే వచ్చేసాం అనమాట. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా వచ్చేసి అక్కడ బిర్గంజ్ నుంచి మాకు 3:30 చూపించింది. సో ఇప్పుడు మేము ఇంకా దగ్గరగా ముందు ఆపుదాం పదా, మధ్యలో ఉంటుంది లేదా ఆపుతా. సో బిర్గంజ్ దగ్గర నుంచి 3:33 అయితే చూపించింది గాయస్. ఇంకా అక్కడ నుంచి నాన్ స్టాప్గా అయితే మేము వచ్చేసాము. ఇప్పుడు టైం వచ్చేసి దగ్గరగా అవుతుంది 10:48 అవుతుంది ఇండియన్ టైంలో. సో ఇక్కడ మామూలుగా లోకల్ వాళ్ళే చెప్పారు మీరు పాట్నా వరకు వెళ్ళొద్దు అని చెప్పేసి. ఇంకా మేము డేర్ స్టెప్ తీసుకొని ఇద్దరము కావాలంటే ఇప్పుడు సల్మాన్తో కూడా మాట్లాడిస్తా చూడండి. లోకల్ వాళ్ళు ఏం చెప్పారు సల్మాన్ అని అడుగుతా, చెప్తాడు. మీరు వెళ్ళొద్దు, మీరు మతోరియా ఏదో ఊరి పేరు చెప్పారు. బిర్గంజ్ దగ్గరే ఒక 30 కిలోమీటర్స్ ఉంది. 40 50 ఉన్నట్టుంది, 30 50 క్లారిటీ లేదు. సో ఆ ఊర్లోనే స్టే చేయమని చెప్పారు. ఇంకా మేము వినకుండా, ఎందుకంటే ఆల్రెడీ 2 many days మేమైతే స్పెండ్ చేసాం. అందుకని చెప్పేసి మేము వినకుండా అయితే వచ్చేసాం అనమాట. బట్ ఎక్కడా కూడా ఒక ఫాల్ట్ జరిగిందంటే అది ఒక్కడి వల్లే కాదు, సంథింగ్ వాళ్ళ సైడ్ కూడా తప్పు ఉంటేనే. సో వాళ్ళ సైడ్ కూడా తప్పు ఉంటేనే జరుగుద్ది అనమాట. జరుగుతుంది అనమాట. ఒకరి సైడ్ ఎప్పుడు తప్పు ఉండదు. సో ఇద్దరు ఒకటి వాళ్ళు సేఫ్ లేకుండా ఉంటేనే జరుగుతుంది. ఇప్పుడు మేమేంటంటే ఎక్కడ హైవేలో నాన్ స్టాప్గా అయితే వచ్చేసాము. ఎక్కడ ఆపలేదు బైక్. సో నాన్ స్టాప్గా అయితే ఇంత దూరం అయితే వచ్చేసాం అనమాట. టీ అయితే తాగుదామని చెప్పేసి ఆగుతున్నాం గైస్. సో ఇక్కడ నుంచి ఏంటంటే మనకు ఒక 10 నిమిషాలు రెస్ట్ అయితే తీసుకొని చిన్న టీ తాగేసి ఇక్కడ నుంచి అయితే బయలుదేరదాం లేట్ లేకుండా. మీకు ఆ విషయం వచ్చేసి సల్మాన్ చేత చెప్పిస్తాగండి ఏమన్నారు లోకల్ వాళ్ళు. సో గాయస్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా ఎంత అయిందో మీకు చూపిస్తా చూడండి. సో చూసారు ఇక్కడ
2:32 అయితే అయింది అనమాట. జస్ట్ ఇప్పుడే బీహార్లో హోటల్కి అయితే వచ్చాం. సో రూమ్ అయితే మాట్లాడాను, ఒకసారి సల్మాన్ బ్రో వెళ్ళి చూసామని చెప్పా. సో అది గాయస్ ఈరోజు జర్నీ అయితే లైఫ్లో మర్చిపోను. ఎందుకంటే గంగా రివర్ మీద దగ్గరగా 2 hours అయితే వెయిట్ చేసాం. ఆల్మోస్ట్ ఎన్ని లారీస్ ఉన్నాయంటే సల్మాన్ బ్రో అయితే మంచిగా నిద్రేశాడు. అంటే ఇద్దరు నిద్రపోయాం అనుకోండి. మాకు లగేజ్ ఉంది చాలా, సో బైక్స్లో లగేజ్ ఉంది, సో తను ఫోన్ అన్నీ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి నేనైతే నిద్రపోలేదు. సో 2 hours నేను మేల్కొని ఉన్నా. సో తను రెస్ట్ తీసుకున్నారు బైక్ మీద ఇలా వెనక పడుకొని. సో ఇంకా నా బైక్ మీద నేనేమో మూవీ పెట్టుకొని చూసుకుంటూ కూర్చున్నా. అంటే బైక్ మీద కూర్చోలేదు, జస్ట్ సైడ్ నుంచొని మూవీ చూస్తూ ఉన్నా హెల్మెట్లో కనెక్ట్ చేసుకొని. సో లుక్ ఎట్ మై ఐస్ గాయ్స్, ఎంత రెడ్గా ఉన్నాయో. సో అదనమాట, ఏమాత్రం లేట్ లేకుండా పైకి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి అలా పడుకుంటే రేపు మార్నింగ్ 9 o'clock, ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది కదా, లోపలికి వెళ్ళి ఒక అరగంట అయినా సరే 3కి పడుకున్నా కానీ 9కి నిద్ర లేచి ఇక్కడ పక్కనే షోరూమ్ ఉంది. సో షోరూమ్కి అయితే బైక్ అయితే ఇచ్చేస్తాను గాయస్. బైక్ అయితే ఇచ్చేసి ఇంకా రేపు షోరూంలో సర్వీస్ అయితే కంప్లీట్ చేసుకుంటా. సో రేపు సర్వీస్ సెంటర్లో ఇస్తాడో లేదో నాకైతే ఐడియా లేదు, ఎందుకంటే కిలోమీటర్స్ అయితే చాలా 2000 ఎక్స్ట్రా తిరిగింది. సో చూద్దాం రేపు ఏం జరుగుతుంది అనేది. సో అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్, లవ్ యూ ఆల్. సో గుడ్ నైట్, బాయ్ బాయ్.